రైట్. ఇక ట్రంప్ పీస్ బోర్డు వెనకున్నటువంటి లక్ష్యం ఏంటి, పాకిస్తాన్ ఆ బోర్డులో చేరడం వెనకున్నటువంటి వ్యూహాలు ఏంటి, దీనిపైన ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. ఈ విషయాలన్నీ విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఎందుకు ట్రంప్కి షరీఫ్కి అసలు ఇద్దరికి ఇండియా అంటే ఎందుకంత అక్కసు, ఎందుకు పడదు? దీని వెనక ఉన్నటువంటి హిస్టారికల్ రీజన్స్ ఏంటి? అంటే ట్రంప్కేమో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం నచ్చదు, అండ్ సీజ్ ఫైర్లో ఆయనని మనము దూరనివ్వలేదు, ఆయన రోల్ని మనం డినై చేస్తూ ఉండడం వల్ల ఇది ట్రంప్కి ఉన్నటువంటి రిసెంట్మెంట్. అలాగే షరీఫ్కు దగ్గరకు వచ్చేసరికి కశ్మీర్ డిస్ప్యూట్ ఒకటి, హిస్టారికల్ ఇండియా పాక్ రైవల్రీ, ఇది ఎప్పటి నుంచో రగులుతున్నటువంటిది. సో ఈ రీజన్స్ వల్లనే ట్రంప్ అండ్ షరీఫ్కు ఇండియా అంటే రిజెంట్మెంట్ అనుకోవచ్చు. అస్సలు మీరు చెప్పింది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూస్తే ఇదంతా వాస్తవం. ఏదో పాకిస్తాన్తో కలిసి అమెరికా లాలోచి అవుతుందంటే పాకిస్తాన్ వాళ్ళ దృష్టిలో లేదు. చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మన టీవీల్లో కూడా చెప్పడం వచ్చారు. పాకిస్తాన్తో ఏంటంటే వాళ్ళు వెనకాల పడ్డారు, ట్రంప్ వెనకాల ఏదో వ్యాపారాలు చేస్తున్నారు. సౌదీ అరేబియా, ఖతార్ వాళ్ళు రికమెండ్ చేశారు. లోపల ఏం జరిగిందో మన అందరికి తెలుసు, తెలియనట్టుగా ఉండాలి. అదొక సమస్య, అది మనకు తప్పదు. ఇతర దేశాలు స్నేహంగా ఉంటే పాకిస్తాన్తో ఉండొద్దని చెప్పలేం, అదొకటి. రెండోది ఏంటంటే ఏదో ట్రంప్ మనకి వ్యతిరేకం కదా, అప్పుడు మనతో స్నేహం కాదు, వ్యతిరేకం కాదు. పాకిస్తాన్తో ఇవాళ స్నేహం ఉన్నది, రేపు విరోధీలు అయిపోవచ్చు, యావత్లు పొమ్మనవచ్చు. మీరు మిగతా పిక్చర్ ప్రపంచంలో ట్రంప్ చేస్తున్న చూస్తున్నారా? అది చాలా మంచి మనకు జరుగుతుంది భారతదేశం ఆయన చేసే పనులని. ఉదాహరణ చెప్తా, ఒక జనవరి 3ని వెనజువేలాని దెబ్బ కొట్టాక చైనాని దెబ్బ కొట్టేశాడు. బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్స్ చైనా పోయింది. అప్పు లేదు, పప్పు లేదు, మాకు లెక్క లేదు అన్నాడు. నువ్వు ఆయిల్ కొంటే కొనుక్కొని డబ్బు ఇచ్చింది, అప్పుల ద్వారా వెళ్ళదు వెనజువేలా నుంచి అన్నాడు. ఎవరు నష్టపోయారు? ఇవాళ ఇరాన్ మీద దెబ్బలాకి మొదలు పెట్టాడు. ఎవరు నష్టపోతారు? చైనా, పాకిస్తాన్ అందరు నష్టపోతారు. ఆయిల్ ధర పడుతుంది, మనకి బ్రహ్మాండమైన మంచిది కదా. ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా, నిన్న మీరు చూస్తున్నారా లేదా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి కెనడాలో ఖాలిస్తాన్ పంజాబ్ను వేరే చేసేస్తాం అని చేస్తున్నారు. మీకు తెలుసు కదా, ఖాలిస్తాన్స్కి కెనడియన్స్, అమెరికన్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. నిన్న ఆ కెనడాలో ఆల్బర్టా అనే రాష్ట్రం ఉన్నది, చాలా ధనం ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కెనడా నుంచి విడిపోతే మంచిదని బయలుదేరి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టారు యుఎస్ఏలో. అమెరికన్ ప్రెసిడెంట్ కలవకపోయినా వారి కింద ఉన్న వాళ్ళందరినీ ఆ ఆల్బర్టా స్టేట్ నుంచి నన్ను వచ్చి కలిశారు, వేరే దేశం కావాలని. అది ఎంత న్యాయం మనకు జరుగుతుంది? అక్కడ నుండి భారతదేశం పంజాబ్ చీల్చేమన్న కెనేడియన్స్ ఇప్పుడు వాళ్ళ దేశానికే ట్రంప్ పెట్టేది కదా. మనం చూడవలసింది ఏంటంటే ఒక నిండు కొండలాగా బయట పట్టుకోవడం. పాకిస్తాన్కి మీకు స్నేహం వద్దంటే అది మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. మాకు వీజాలు ఇవ్వాలి, అది మనం వెళ్ళి బ్రతిమాలు చేస్తే బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ వీజాలు ఇవ్వం, మీకు వీజాలు ఇస్తే ఎన్ని సంతకం పెట్టాలి? ఈ 1,00,000 మంది హెచ్ఐ1B వీజాస్కే కదా మనమంతా వాళ్ళ కింద ఉన్నాం. బ్లాక్మెయిల్ అదే లెక్క పెడుతున్నావా? భారతదేశం తూలిపోకూడదు. గాజా పీస్ బోర్డ్, దానివల్ల పాకిస్తాన్ జాయిన్ అవ్వింది. అదేదో పాకిస్తాన్ డబ్బు ఖర్చు పెడతారు, అక్కడ ఇస్తారు పోతారు, ఇంకా దగ్గర అవుతారే. 29 దేశాలు 30 దేశాలు ఉన్నారు. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, అవి పట్టించుకోక్కర్లేదు. దగ్గర అయిపోయాడు మన మీద, మనతో దగ్గర కూడా అవుతాడు. నిన్న మొన్న 27 జనవరిని చూశాడు, యూరోప్తో ఎలాంటి డీల్ మనం చేసుకున్నాం, ఎంత బ్రహ్మాండమైన డీల్ అది చూశారు. ఓడ్చలేకపోయినా నోరు మూసుకోవాలి, మా దగ్గరికి రావాలి. సో నేను పాజిటివ్గా చూస్తున్నా ట్రంప్. ఎవ్రీ ఛాలెంజ్ ఒక అవకాశం, ఒక ఛాలెంజ్ వచ్చిందంటే అదొక అవకాశం. మనకు ఎలాంటి అవకాశం వచ్చింది? యూరోపియన్ ట్రేడ్ డీల్ ఎందుకు వచ్చింది? ట్రంప్ వాళ్ళ మీద పడ్డాడు, మన మీద పడ్డాడు. సో వాళ్ళు మనతో వచ్చి ఈ 2 బ్లాక్స్ భారతదేశం యూరోప్ కలిస్తే 25% ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, 25% ప్రపంచ జనం అని చెప్పుకొని వాళ్ళు వచ్చారు. ఆ యూరోపియన్ ట్రేడ్ డీల్ ఏం చేస్తుంది మనకి? విశేషంగా బంగ్లాదేశ్ని ఇంకా ఇన్సాల్వెన్సీకి పంపిస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్కి $50 బిలియన్ ఎక్స్పోర్ట్ సంవత్సరానికి, దాంట్లో $20 బిలియన్ బట్టలే, టెక్స్టైల్స్. వాళ్ళకి ట్యాక్స్ లేదు. మన మీద 10% ట్యాక్స్ ఉన్నది, యూరోప్ తీశారు. అది ఎవరున్నది? కామర్స్ మినిస్టర్.
మనం $30 బిలియన్ ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తాం. బంగ్లాదేశ్ నిన్నటి నుంచి అరాచక పరిస్థితిలో వచ్చేసి ఎవరు చేశారు? అది ట్రంప్ చేశారు. అరాచకం ఒక చోట వచ్చింది, అయ్యో మన పని ఏంటి అనుకోకూడదు. అది ఛాలెంజ్గా తీసుకుని మనం లాభం పెట్టుకోవాలి. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్ చేసి పాకిస్తాన్తో కూడా మనకేం చెడ్డ కాదు. మెల్లిమెల్లిగా అక్కడ జనం కూడా తిరుగుబడతామని చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏంటి పూర్తిగా అమ్ముకున్నారు, వాళ్ళ విలువలన్నీ వస్తాయి. సో నేను ఈ ఛాలెంజ్ని అవకాశంగా చూస్తున్నారు, మీరు ఈ ఛాలెంజ్ని ఒక నష్టంగా చూస్తాం. రైట్. అయితే గాజా పీస్ బోర్డ్ ప్రపోజల్ వెనక అసలు స్ట్రాటజీ ఏంటంటారు? లైక్ ఐఎంఎఫ్ అప్పుని ఇచ్చి మరీ దీంట్లో జాయిన్ చేసుకునేంత ఏంటి యుఎస్కి పాక్ ఉన్న అంత బాండ్ బిల్డ్ అవుతా ఉంది, రోజు రోజుకు స్ట్రెంగ్ అవుతా ఉంది. అయితే మేము జాయిన్ అవుతాం, మాకు డబ్బు లేదన్నారు, వాళ్ళే మెంబర్షిప్ కట్టారు అంతే. మా ఓటు కావాలి, మీకు ఓటు ఎక్కించుకోవటానికి ₹1000 అవుతుందంటే మీరే ఓటు నాది ఎక్కిస్తారు అంటే వాళ్ళకి దానికంటే ఏమున్నది? పాకిస్తాన్కి అప్పిచ్చారు, అప్పు వాళ్ళు తీర్చుకోవాలి ఐఎంఎఫ్కి. కానీ అది ఐఎంఎఫ్ గాజా నిధులు దుర్వినియోగం చేసినట్టే కదా సార్. ఐఎంఎఫ్ అనేది అంతే. దేశం అభివృద్ధి కోసం కదా తీసుకొస్తాం. పాకిస్తాన్కి మన దేశానికి తేడా మీకు చెప్తున్నా. ఇక్కడ 80% జనం ఫ్రీగా తింటున్నారా లేదా? ఫ్రీ రేషన్ ఉన్నదా లేదా? చెప్పండి మీరే. ఎస్. ఫ్రీగా తింటున్నారు కదా, ఫ్రీగా డబ్బు వేసుకుంటున్నారు కదా, ఒక 50%. ఫ్రీగా బస్సు మీద వెళ్తున్నారా దేశం అంతా? ఎవరు ఫ్రీగా ఫ్యాన్లు వేసుకొని తిరుగుతున్నారా లేదా? వాటర్ ఫ్రీగా తాగుతున్నారా లేదా? అంతా ఫ్రీ కదా ఈ భారతదేశం. పాకిస్తాన్లో అదేం లేదు. ఒక 10% జనాభాని చక్కగా చూసుకుంటున్నారు అంతే. మిగతా వాళ్ళకి ఏం లేదు. పోతే ఉంటే ఉండవు. అక్కడ ఆ సిస్టమ్ అలాగ ఉన్నది, సామాజిక సిస్టమ్. అందువల్ల భారతదేశానికి ఉన్న ప్రాబ్లమ్స్ మనకి స్ట్రక్చర్లో వీక్నెస్ ఉన్నది. 2 విషయాలు నేను ప్రధానమంత్రి చెప్పాడు. రిఫార్మ్ అన్నాడు ఏదో బడ్జెట్లో, ఆయన రిఫార్మ్ చేయలేరు. ఎందుకంటే స్ట్రక్చర్ని మార్చాలి. ఇక్కడ జస్టిస్ సిస్టమ్ని మార్చాలి, కోర్టులు తొందరగా నిర్ణయాలు చేయాలి, లా అండ్ ఆర్డర్ పెంచాలి, తగులు తగ్గించాలి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలి, లిటిగేషన్ సంవత్సరాలు ఉండకూడదు. మనుషులకి సింపుల్ చేస్తే స్ట్రక్చర్ మారుతుంది భారతదేశానికి. మన మీద ఇంపాక్ట్ వస్తుంది. పాకిస్తాన్కి అదేం లేదు. ఊరికనే వాళ్ళ ఆర్మీను, వాళ్ళ సివిల్ సర్వెంట్స్, జమీందార్స్కి ఎలాగ ఉన్నదో అలాగే ఉన్నది. 1947లో ఎవరి దగ్గర 5,000 ఎకరం భూమి ఉన్నదో వాళ్ళ దగ్గర ఆ భూమి ఉన్నది. సో మనకి వాళ్ళకి సంబంధం లేదు. మనం ఇలాగ జాగ్రత్తగా చేసుకుంటా పోవాలంటే తప్పదు. అందువల్ల కంపేర్ చేయటం ట్రంప్కి మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాను. ట్రంప్ తోల్తాడు, ఒకసారి తోల్తాడు భారతదేశం మీద. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాడు. వీళ్ళు నేను చెప్పేదా లొంగట్లేదు. రష్యన్ ఆయిల్ అన్నారు, ఆయిల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడు, 1 రోజుల క్రితం ఆయిల్ కొట్టడం మానేశారు, తగ్గించాలేమో అన్నాడు. బాగుంది, తప్పదు మనకి, తగ్గిస్తారు. తగ్గించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇంకో ఆల్టర్నేటివ్స్ చూసుకుంటాను. ట్రంప్ ఈ వారం 10 రోజుల్లో ఒకసారి మీద మన మీద తోలుతాడు. ఎందుకంటే మనం గాజా బోర్డ్ జాయిన్ అవ్వలేదు, ఇంకా కాదనలేదు, అవునలేదు. మెల్లగా కవర్ చేస్తారు, మేము పాకిస్తాన్తో కూర్చోమని, ఆ టెర్రరిస్ట్తో కూర్చోం, వాళ్ళతో పక్క టేబుల్లో కూర్చోం అని చెప్తారు. వాళ్ళు కూర్చోబెట్టుకుంటే మేము కూర్చోం అంతే. ఈ పెంకితనం ఉండాలి. పెంకితనం లేకపోతే మనం పూర్తిగా మింగేస్తారు. సో అందువల్ల మీరు ఏం చూసినా డెవలప్మెంట్స్ మనకి ఫేవరబుల్గా చేసుకోవచ్చు, నెగిటివ్గా అక్కర్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అవుతుందా? అవ్వకుండా సెటిల్ అవుతుందా? అవ్వకుండా సెటిల్ అయినా మనకు మంచిది. యుద్ధం జరిగినా నేను అన్న మాట మనకేం సంబంధం లేదు. మన సైనికులు 3,000 కిలోమీటర్లు కాదు, ఆ 7,000 కిలోమీటర్లు బంగ్లాదేశ్తో కలిపితే దాదాపు 7 లక్షల మంది మన సైనికులు కూర్చుంది యుద్ధ పరిస్థితులు. ఎవరు వస్తున్నారు మన దగ్గరికి సాయం చేయడానికి? ఎవరు రావట్లేదు. యూరోప్ వచ్చారా ఎన్ని రోజులు? రాలేదు కదా. తర్వాత డొనాల్డ్ ట్రంప్ యూరోప్ మొక్కేయటం వల్ల మన దగ్గరికి వచ్చారు కదా అగ్రిమెంట్కి. కరెక్ట్, అంతే. సో మీరు, నా వ్యూ డొనాల్డ్ ట్రంప్ మీద భారతదేశానికి బెనిఫిట్ వస్తుంది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అన్నీ మంచి జరుగుతున్నాయి. ఆయిల్ ధర పడిపోతుంది, యూరోప్తో మంచి ఎక్స్పోర్ట్ డీల్ వచ్చింది,
లేకపోతే ఇవ్వరు కదా, వాళ్ళు బాగా హై పొజిషన్లో ఉంటే అసలు మనతో మాట్లాడరు, నీతో చెప్పేవారు. ఇప్పుడు అన్నీ మానుకున్నారు కదా. సో Yeah. మీరు ఒక ప్లేన్గా కనపడే వ్యూ ఒకటి, తెర వెనకాల కనపడేది ఇంకోటి, Mm. అది మీరు చూడాలి.